దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టుగా ఆవిర్భవించింది. దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి. ఇక రెండో స్థానం కోసం ప్రస్తుతానికి 3 జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఫైనల్ చేరే అవకాశం ఉంది. కాగా సెంచురియన్ పార్క్ స్టేడియంలో పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. 2 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. మొత్తం 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసి గెలిచింది దక్షిణాఫ్రికా. ఈ విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో బెర్తును ఖరారు చేసుకుంది దక్షిణాఫ్రికా. కాగా 2025 జూన్ 11వ తేదీన లండన్ లోని లార్డ్స్ స్టేడియం ఈ ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. అయితే ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోయే జట్టు ఏది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రేసులో ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంది. పాయింట్ల పట్టిక ఒకసారి చూసుకుంటే రెండో స్థానంలో ఆస్ట్రేలియా, మూడో స్థానంలో భారత్, 4th ప్లేస్ లో న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే శ్రీలంక కూడా ఫైనల్ చేరే అవకాశం ఉంది. అయితే పాయింట్ల పర్సెంటేజ్ ఆధారంగా చేసుకుని ర్యాంకులను నిర్ధారిస్తుంది ఐసీసీ. ప్రస్తుతం ఈ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 11 మ్యాచ్ల్లో 7 విజయాలను అందుకుంది దక్షిణాఫ్రికా. ఒక మ్యాచ్ డ్రా అయింది. మొత్తం 88 పాయింట్లు ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. ఈ జట్టుకున్న పర్సెంటేజీ 66.670. అలాగే ఇప్పటి వరకు 17 మ్యాచ్లను ఆడింది భారత్. అందులో 9 విజయాలను అందుకుంది. 6 ఓడిపోయింది. 2 డ్రా అయ్యాయి. మొత్తం ఉన్న పాయింట్ల సంఖ్య 106. 55.880 పర్సెంటేజీని నమోదు చేసింది ఇండియా. అలాగే ఆస్ట్రేలియాది దాదాపు ఇదే స్థితి. ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో 4 ఓడింది. 2 డ్రా అయ్యాయి. 106 పాయింట్లతో 58.890 పర్సెంటేజీని రికార్డు చేసింది ఆస్ట్రేలియా. ఈ పాయింట్లు గాని పర్సెంటేజీ గాని పెరగాలంటే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ 2 జట్లకు అత్యంత కీలకంగా మారింది. మెల్బోర్న్ లో జరుగుతున్న 4వ టెస్ట్ గనక డ్రా అయితే సిడ్నీలో జనవరి 3వ తేదీన ఆరంభమయ్యే చివరిదైన 5వ మ్యాచ్ లో గెలిచి తీరగ తప్పదు టీమిండియాకు. అదే సమయంలో శ్రీలంకతో జరగబోయే 2 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా ఓడిపోవాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాయింట్లు పర్సెంటేజీల సంఖ్యలో ఆస్ట్రేలియా భారత్ కంటే వెనుకంజలో ఉంటుంది. 1 గెలిచిన పాయింట్లు పర్సెంటేజీ భారత్ కంటే ఆస్ట్రేలియాకు మెరుగుపడుతుంది. ఫైనల్ చేరే అవకాశాన్ని అందుకుంటుంది ఆస్ట్రేలియా.